దుమ్ములోంచి ధూళిలోంచి నడిచొస్తూ తాను నడిచిన మేర మానవతా సుమాలు పరచడం ఎవరికి సాధ్యమవుతుంది? పేదరికపు వికటాట్టహాసానికి కకావికలవుతోన్న తోటివారిని అక్కున చేర్చుకోవాలనే ఆత్మీయ భావన ఎందరికి కలుగుతుంది? జీవితపు సుడిగుండాల్లో చిక్కుకున్న వారికి చేయి అందించే సాహసం ఎంతమంది చేయగలరు? వేలాది మందికి అన్నమై, ఆశ్రయమై, ఆరో ప్రాణమై అన్నీ తానుగా వెలుగొందడం ఈ కాలంలో చూడగలమా? ఒక దీపం లక్ష దీపాలుగా, ఒక కిరణం కోటి వెలుగులుగా, ఒక వ్యక్తి వేలాది జీవితాల్లోకి ప్రసరించడం అసలు ఊహించగలమా? ఆశయాల్ని ఆచరణతో ముడివేసిన ఓ వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతడు తిరునల్వేలిలో మూర్తీభవించిన మానవత్వం, లోక కళ్యాణమే జీవితంగా ఎంచుకున్న కళ్యాణ సుందరం, సేవకు సారథి, మానవతకు వారధి. తాను వివాహం చేసుకుంటే సంసారమాయలో పడి ప్రలోభంతో సేవకు దూరమవుతానన్న ముందు చూపుతో బ్రహ్మచారిగా మిగిలిపోయిన అపర భీష్ముడు. తన మరణానంతరం శవదహనానికి మరొకరు ఖర్చు చేయవలసొస్తుందని, తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించమని ముందే వీలునామా సిద్ధం చేసిన నిష్కమయోగి. సమున్నత ఆశయ సాధనకు చిన్నతనం నుంచి కృషి చేస్తోన్న బహుదొడ్డ వ్యక్తి కళ్యాణసుందరం. కళ్యాణసుందరం కథ తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని మేలకరు వేలాంగుళం అనే కుగ్రామంలో మొదలైంది. 1940 మే 10వ తేదీన పాళవన్ననాథన్ తాయమ్మాళ్ల కుమారుడిగా జన్మించాడు. తండ్రి ఓ సనాతనుడు, దేవాలయానికి ట్రస్టీ. పరుల సొమ్ము విషంతో సమానమన్నది ఆయన విశ్వాసం. కాని ఆ పసివాడికి ఏడాది తిరక్కుండానే తండ్రి కన్నుమూశాడు. అప్పట్నుంచి తల్లి తాయమ్మాళ్ అన్నీ తానై పెంచింది. రోజూ 5 కిలోమీటర్లు నడిచి బడికెళ్లిన కళ్యాణసుందరం చదువుపై అంత శ్రద్ధ చూపేవాడు కాదు. అందువల్లే పియూసీలో ఫెయిలయ్యాడు. మళ్లీ పరీక్షలు రాసి పాసయ్యాడు. తమిళం ఒక సబ్జెక్టుగా బిఏ డిగ్రీలో చేరాడు. అప్పుడూ చదువుపై అంత శ్రద్ధ చూపలేదు. తరచుగా ఇరుగు పొరుగువారితో చేరి పిచ్చాపాటిలో మునిగేవాడు. అయితే అతను కల్కంతు అనే తమిళ పత్రికని మాత్రం క్రమం తప్పకుండా చదివేవాడు. అందులో ప్రచురితమయ్యే వార్తా కథనాలు కళ్యాణసుందరానికి ఎంతో ఇష్టంగా ఉండేవి. ఆ పత్రికలోని ఓ వ్యాసం చదివాక 10 మంది కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదనే ప్రేరణ ఆయనకు కలిగింది. ఆ ప్రేరణతోనే నటరాజనగర్ యూత్ అసోసియేషన్ ప్రారంభించారు. అప్పుడాయన వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. మా గ్రామంలో అందరూ పేద పిల్లలు, అంతగా చదువుకోనివాళ్లు. నేను మా అన్న మాత్రమే చదువుకునేవాళ్లం. గ్రామంలో ఉన్న అందరు పిల్లలు చదువుకోవాలని 1953 ఆగస్టు 15న ఓ సంఘం ఏర్పాటు చేశాం. అందరి పిల్లలకు పుస్తకాలు, పలకలు, దుస్తులు ఇచ్చి చదివించాం. మేం నెలకొల్పిన అసోసియేషన్ తాలూకు తొలి అడుగు అది. ఊళ్ళో దేవాలయాన్ని శుభ్రం చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇలా సమాజ సేవలో తొలి అడుగులు వేయడం ప్రారంభించారు. అవి భారత చైనా యుద్ధం రోజులు. పౌరులంతా ఉదారంగా విరాళాలివ్వాలని ప్రధాని నెహ్రూ పిలుపునిచ్చారు. ఆయనిచ్చిన పిలుపు కళ్యాణసుందరం గుండెల్ని కదిల్చింది. అంతే, ఆ మన్నాడే కళ్యాణసుందరం తమిళనాడు ముఖ్యమంత్రి కామ్రాజ్ నాడర్ని వారి కార్యాలయంలో కలిసి తన మెడలో ఉన్న తాతల నాటి బంగారు చైనుని యుద్ధనిధికి సమర్పించారు. కామ్రాజ్ ఆ యువకుడి స్ఫూర్తిని అభినందించారు. 1963లో మేడే దినోత్సవ వేడుకల్లో సత్కారం ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రధాని నెహ్రూ కళ్యాణసుందరాన్ని సన్మానించి భుజం తట్టారు. 1963లో చైనా భారత్ యుద్ధ సమయంలో మన ప్రధాని నెహ్రూ ప్రజల నుంచి యుద్ధనిధి కోసం డబ్బు, బంగారం విరాళంగా అడిగారు. ఆ సమయంలో చెన్నైలో చదువుతున్న నేను డబ్బు లేకపోవడంతో నా మెళ్ళో ఉన్న బంగారు గొలుసును
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు గారి దగ్గరికి వెళ్లి యుద్ధనిధికి ఇచ్చేశాను. దాంతో యుద్ధనిధికి మొదట విరాళమిచ్చిన విద్యార్థిగా నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికొచ్చిన ప్రధాని నెహ్రూ నన్ను ప్రేమతో లైట్ ఆఫ్ ఇండియాగా ప్రశంసించారు. ఆ సంఘటన కళ్యాణ సుందరం నిబద్ధతని మరింత పెంచింది. సేవాభావాన్ని మించినది మరేదీ లేదన్న నమ్మకాన్ని దృఢంగా పాదుకొల్పింది. అయితే బతుకు తెరువు కోసం ట్యూటికారిన్లోని కుమారకృప ఆర్ట్స్ కళాశాలలో లైబ్రరీన్గా చేరారు. మరోవైపు నటరాజనగర్ యూత్ అసోసియేషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. నెల నెలా జీతమంతా సమాజ సేవకే వెచ్చించారు. అదే సమయంలో అనాథలైన చిన్నారుల దురవస్థ ఆయన దృష్టికొచ్చింది. దీంతో వారి కోసం 1965లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వారిని పాఠశాలల్లో చేర్పించారు. నానాటికి పిల్లల సంఖ్య ఎక్కువైంది, ఖర్చులు పెరిగాయి. తన వాటాగా వచ్చిన తాతల ఆస్తిని అమ్మి వారి ఆలనా పాలనకు ఖర్చు చేశారు. కళ్యాణ సుందరం చేస్తున్న సేవా కార్యకలాపాలకు ఆకర్షితులై కొందరు దాతలు విరాళాలిచ్చారు. అవి చాలకపోవడంతో తన దగ్గర ఉన్న ఇతర ఆస్తులు, వస్తువుల్ని కూడా అమ్మేశారు. జీతం మొత్తం పిల్లల సంరక్షణకే ఖర్చవుతోంది. తన భుక్తి కోసం తిరునెల్వేలి ఆర్యాస్ హోటల్లో సాయంత్రం వేళల్లో సర్వర్గా పనిచేయడం ప్రారంభించారు. అక్కడ వచ్చిన సంపాదన కూడా పిల్లలకే ఖర్చయ్యేది. మా తల్లి తరపు వారు ఆర్థికంగా ఉన్నత తరగతికి చెందినవారు. ప్రారంభంలో వారిచ్చిన డబ్బును ఈ సంఘం కోసం ఖర్చు చేసేవాణ్ణి. మొదటగా ఊరిలో పిల్లలందరి చదువుకు సహకరించాను. అలా చదివించటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే నేను చదువుకునేందుకు ఒక్కడినే 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. ఆ కష్టమేమిటో నాకు బాగా తెలుసు. అలా ఆయన తనకు సంక్రమించిన పూర్వీకుల ఆస్తిని, తన కష్టార్జితాన్ని కూడా సమాజానికే ఖర్చు చేశారు. నీకున్న సర్వస్వం ఇతరులకు దారాదత్తం చేస్తే రేపు నీ శవానికి దహన సంస్కారం చేయడానికి ఎవరు ముందుకొస్తారు అని కళ్యాణ సుందరాన్ని ఆయన మిత్రులు ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఆయనలో ఎన్నో ఆలోచనా తరంగాలను రేపింది. అలా అన్న స్నేహితులు అటు వెళ్లారో లేదో కళ్యాణ సుందరం ఓ నిర్ణయానికొచ్చాడు. ఓ అరగంటలో తిరునెల్వేలి మెడికల్ కాలేజీకి చేరారు. తన మరణం తర్వాత కళ్ళు, మూత్రపిండాలు వేరే వారికి దానం చేస్తున్నట్లు మిగతా శరీరం వైద్య విద్యార్థుల పరీక్షల నిమిత్తం ఉపయోగించమని మనస్ఫూర్తిగా వీలునామా రాసిచ్చారు. తను తిన్నా, పస్తున్నా, గంతులేస్తూ తిరిగే పిల్లల్ని చూసినప్పుడు కళ్యాణ సుందరం మనసు మురిసిపోయేది. వారికోసం ఆయన కొత్త సంపాదనా మార్గాలు అన్వేషించారు. కామరాజ్ అనే ఆసామి ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేయడం మొదలుపెట్టారు. ఆ యజమాని ఓ రోజు టీవీలో కళ్యాణ సుందరం ఇంటర్వ్యూ చూసి, అయ్యా, మీ వంటి వారితో పని చేయించుకొని పెద్ద తప్పు చేశాను అన్నాడు. పనిలో ఉన్న కష్టమేమిటో తెలుసుకోవాలని నేను మీ దగ్గర చేరాను అని జవాబివ్వడం కళ్యాణ సుందరం వినమ్రతకు నిదర్శనంగా నిలిచింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద నిద్రించే పేదల స్థితికి చెల్లించి వారి బాధలు తెలుసుకునేందుకు కొన్నాళ్లు ప్లాట్ఫామ్ మీద నిద్రపోయారు. దారి తెన్ను లేనివారి కోసం కళ్యాణ సుందరం నడుం కట్టారు. తన చిన్ననాటినే చాలా చిన్న స్థాయిలో ఏర్పాటు చేసిన నటరాజనగర్ యువజన సంఘం ద్వారా పిల్లలకు చదువుకునేందుకు ఫీజులు కట్టారు, యూనిఫారాలు కుట్టించారు, పుస్తకాలు కొనిపెట్టారు. అలా మొదలైన వీరి సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మరింత విస్తృతం చేశారు. ఒకటి, నా 10 నెలల వయసులోనే నా తండ్రిని కోల్పోయాను. నా తల్లే నన్ను పెంచింది. అందువల్ల తండ్రి లేని లోటు నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందువల్ల తల్లి తండ్రి లేని పిల్లలు ఎంత కష్టపడతారో నాకు తెలిసింది. రెండోది, మా ఊర్లో అందరి పిల్లలు వ్యవసాయ కూలీల పిల్లలు, కడు పేదలు. వారి కష్టాలు చూసి వారికేదైనా చెయ్యాలనే భావనే నన్ను అనాథ పిల్లలకు సేవ చేయాలని ప్రేరేపించింది. ఎక్కడ అనాథ పిల్లలుంటే అక్కడికి వెళ్లి వారిని తన వెంట తీసుకొచ్చారు.
తాము ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వారిని చేర్చుకుని వారి బాగోగులు చూశారు. వారికి విద్యాబుద్ధులను నేర్పించారు. వీధులకెక్కి మట్టిపాలైన బాల్యాన్ని అక్కున చేర్చుకోవడమే కాదు, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. అక్కడ చదువు నేర్చిన అనేక మంది అనాథ బాలలు, బాలికలు ఐఐటీలంతటి ఉన్నత చదువులు నేర్చారు. తాము ఏర్పాటు చేసిన సంస్థలో చేరిన వారికే కాక తమ చదువుకి సహాయాన్ని అర్థించిన వారికి కూడా ఇతోధికంగా సాయం అందించారు. సుజీ అనే అమ్మాయి తన గుండె జబ్బు చికిత్సకు ఆర్థిక సహాయం పొందింది. ఆరోగ్యవంతురాలై కళ్యాణసుందరం అందించిన సహాయంతోనే చదువుకొని పట్టభద్రురాలైంది. తిరిగి ఆమె మరో కళ్యాణసుందరం వలె మైసూరులోని సామాజిక సేవనందించే కార్యక్రమం చేపట్టింది. నా 55 ఏళ్ల సేవలో నా ద్వారా లబ్ధి పొందిన కొందరు అనాథ పిల్లలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో, విదేశాల్లో మంచి హోదాలో ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తాను, వారు సంపాదించే డబ్బులో 1% ప్రారంభించి నెమ్మదిగా 10% వరకు డబ్బును అనాథ పిల్లల కోసం వెచ్చించమని. చాలా మంది అది పాటిస్తున్నారు కూడా. ఇలా కళ్యాణసుందరం సహాయంతో చదువుకొని ఓ స్థాయికొచ్చిన వారిలో చాలామంది ఆయన మార్గంలో సామాజిక సేవ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కళ్యాణసుందరం ఇప్పటికీ 25,000 మందికి పైగా పిల్లల్ని ఆదుకున్నారు. వారికి తిండి, తిప్పలు, విద్యాబుద్ధులు, ఆర్థిక సహాయమే కాదు, వారందర్నీ తండ్రిలా ఆదరించారు, ధైర్యం కలిగించారు. వారిలో సమాజం పట్ల ప్రేమని, బాధ్యతని రగిలించారు. 1998లో కళ్యాణసుందరం పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత తన సేవలను మరింత విస్తృతం చేశారు. 1998లోనే చెన్నై అడయార్లోని కస్తూర్బా నగర్లో పాలం అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. పాలం అంటే తమిళంలో వారధి అని అర్థం. ఈ సంస్థని ఆయన దాతలకు, లబ్ధిదారులకు మధ్య ఒక వంతెనగా ఉండాలని భావించి ఆ పేరు పెట్టారు. పాలం అంటే వారధి. సహాయం కావలసిన వాళ్లకు ఎలా, ఎవరి నుంచి సాయం అందుకోవాలో తెలీదు. వారికి కేంద్రం చేస్తుందా, రాష్ట్రం చేస్తుందా, స్వచ్ఛంద సంస్థలు చేస్తాయా అని తెలీదు. సాయం చేయాలనుకునేవారు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, నమ్మకమైన వారెవరు అని ఆలోచిస్తున్నారు. అలా సాయం కావాలనే వారికి, సాయం చేయాలనుకునే వారికి మధ్య వారధిగా మా పాలం సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా దేశంలో ఉన్న ఆసుపత్రులు, రక్తదాతలు, రక్తనిధి సంస్థలు మొదలైన వివరాలన్నీ సేకరిస్తుంది. దేశంలో ఎవరికి ఏ గ్రూపు రక్తం కావాలని అడిగినా అది ఎక్కడ దొరుకుతుందో వివరాలందిస్తుంది. రోగుల అవసరాన్ని బట్టి వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తారు. తిరుచ్చిలోని ఓ టీ కొట్టు యజమాని తన 3 ఏళ్ల కొడుకుకి గుండె మార్పిడి ఆపరేషన్ కోసం సహాయం అర్థించాడు. వెంటనే స్పందించిన కళ్యాణసుందరం బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో ఆ బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలా రక్తంతో పాటు ఎందరినో అత్యవసర సమయంలో ఆదుకొని ప్రాణాలు నిలిపారు. ఈ క్రమంలో పునరావాసం, చికిత్సకి సరియైన సూచనలిస్తారు, కౌన్సిలింగ్ కూడా చేస్తారు. వికలాంగులకు పునరావాసం కోసం ఆయన అనేక ఆశ్రమాలు నెలకొల్పారు. చెన్నై శివార్లలో అరుణోదయ ఆశ్రమంలో అనేక మంది వికలాంగులకు వసతి ఏర్పాటు చేశారు. వారికి తిండి, బట్టలకు ఎలాంటి లోటు కలుగకుండా చూస్తున్నారు. శారీరక వికలాంగులకు కృత్రిమ అవయవాలు, సపోర్టింగ్ కర్రలు, కాలిపర్స్ లాంటివి అందించారు. మానసిక వికలాంగులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారిని కంటికి రెప్పలా సాకుతున్నారు. కొడుకులు, కోడళ్ల అనాదరణకు గురైన అమ్మమ్మ, నాయనమ్మలకు, తాతయ్యలకు ఆసరాగా కొన్ని వృద్ధాశ్రమాలను కూడా నెలకొల్పారు. నేటి వ్యాపారాత్మక వృద్ధాశ్రమాల వలే కాక ఒక్క పైసా కూడా వారి వద్ద తీసుకోకుండా ఉచిత సదుపాయాలతో వారికి సేవ చేస్తున్నారు. కళ్యాణసుందరం తన ప్రతి పుట్టినరోజు నాడు ఇలాంటి వృద్ధుల మధ్య గడిపి వారి ఆశీర్వాదాలను పొందుతారు. ఆ రోజున వారితో ఉండి వారి అవసరాలను అడిగి మరీ తెలుసుకుని ఏర్పాటు చేయించేవారు. వారిలో గతించిన తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను చూసుకుంటున్నారు.
నా 1వ ఏట నేను నా తండ్రిని, 27వ ఏట నా తల్లిని పోగొట్టుకున్నాను. వారి వద్ద కోల్పోయిన నా ప్రేమను ఇక్కడ ఈ తల్లుల వద్ద పొందుతున్నాను. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో తన ప్రతి నెలా అందే జీతాల మొత్తం 31 లక్షల రూపాయలు, పింఛన్ సొమ్ము ₹1,00,000 సమాజ సేవకే వినియోగించారు. గ్రాట్యుటీగా తనకు ఒకేసారి అందిన ₹1,00,000 తిరునెల్వేలి జిల్లా కలెక్టర్కు అందించి దాన్ని అనాథ పిల్లల సంరక్షణకు వినియోగించమని కోరారు. అనాథల ఆలనా పాలనతో పాటు పాలన్ సంస్థ పునరావాస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు తుపాను బాధితుల్ని పాలెం ఆదుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసం కల్పించింది. నిరాడంబరతకు మారుపేరైన కళ్యాణ సుందరం ఖాదీ బట్టలనే ధరిస్తారు. వాటిని కూడా గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాల్లోనే తక్కువ ధరలకు కొంటారు. తనకంటూ ఏమీ మిగుల్చుకోని కళ్యాణ సుందరాన్ని ఎన్నో అవార్డులు వరించాయి. ఏ ప్రచారాన్ని ఆశించకుండా నిష్కామయోగిలా సమాజ సేవ చేస్తున్న కళ్యాణ సుందరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు, గుర్తింపులు లభించాయి. 1963లో ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనను లైట్ ఆఫ్ ఇండియా అని కొనియాడారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మోస్ట్ నోటబుల్ ఇంటెలెక్చువల్గా గుర్తించింది. అంతర్జాతీయ గ్రంథాలయ సంఘం వారు కుమారకృప ఆర్ట్స్ కాలేజీ గ్రంథాలయాధికారిగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బెస్ట్ లైబ్రేరియన్ ఇన్ ఇండియా అని శ్లాఘించింది. ఐక్యరాజ్య సమితి కళ్యాణ సుందరం అకుంఠిత సేవా దక్షతకు అవుట్ స్టాండింగ్ పీపుల్ ఆఫ్ ద 20th సెంచురీ అని కితాబిచ్చింది. అమెరికాలోని ఓ సంస్థ మ్యాన్ ఆఫ్ ద మిలీనియంగా కీర్తించింది. ఆ సందర్భంగా ఆయనకి పెద్ద మొత్తంలో నగదునందించింది. అంత డబ్బులో ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. ఆ మొత్తాన్నంతా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ ఏర్పాటుకు కేటాయించారు. ఒక సంఘ సేవకుడికి ఎటువంటి ఆస్తి ఉండకూడదు అని అనుకునేవాణ్ణి. అందుకే నాకు పూర్వీకుల ద్వారా వచ్చిన 50 లక్షలు దీనికోసం వెచ్చించాను. ఇటువంటి సేవను చూసిన అమెరికా వారు నాకు మ్యాన్ ఆఫ్ ద మిలీనియం అవార్డు కింద భారీ నగదు బహుకరించారు. దాన్ని కూడా ఈ సంఘానికే వెచ్చించాను. ఇక నా సొంత ఖర్చుల కోసం రాత్రిళ్లు వెయిటర్గా, సర్వర్గా పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో నా జీవితం గడుపుతున్నాను. దీంతో ప్రజలు నా మీద నమ్మకంతో ఎంతో ఉదారంగా విరాళాలిస్తున్నారు. 1998 తరువాత ఎవరు ఏ అవార్డు ఇవ్వచూసినా ఆయన తిరస్కరించారు. ఈ ప్రపంచంలో తనకన్నా ఇంకా ఎక్కువ చేసేవారు ఎందరో ఉంటారు. వారితో పోల్చుకుంటే తనేపాటి అని సున్నితంగా తురోసిపుచ్చేవారు. 2004లో ఓసారి జబ్బుపడి 6 నెలలు తిరునెల్వేలి హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో తనని ఇష్టపడే ఏ ప్రముఖుడికైనా కబురంపితే చాలు డబ్బుతో వాలిపోయి ఆస్పత్రి ఖర్చునంతా భరించేవారు. కాని వాళ్ళెవ్వరికీ కళ్యాణ సుందరం కబురు పంపదలుచుకోలేదు. తన సహాయ సేవా కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో ఎలా ఉందో తెలుసుకోదలుచుకున్నారు. ఓ తమిళ పేపరులో తనకు జబ్బు చేసిందని, తలా ₹1 మాత్రమే సహాయంగా పంపండి అని ప్రకటనిచ్చాడు. అంతే, అశేష జనం నుంచి ఒక్కొక్క రూపాయి వంతున మనీ ఆర్డర్ల ప్రవాహం వచ్చిపడింది. కళ్యాణ సుందరం వైద్యానికైన ఖర్చుకి 400 రెట్ల ధనం వచ్చి చేరింది. కళ్యాణ సుందరం అంటే ఎనలేని అభిమానమున్న తమిళ హీరో రజనీకాంత్ డబ్బు కట్టలు పుచ్చుకొని ఆయన ఎదుట నిలబడ్డారు. ఎంత కావాలో తీసుకోమన్నారు. కళ్యాణ సుందరం ₹1 చాలు అన్నాడు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, వ్యాపారవేత్త నల్లి కుమరన్లు కూడా తమ వంతుగా ₹1 అమ్మో చేశారు. ఆ నిరాడంబరతకు, మచ్చలేని నిజాయితీకి ఓ అత్యున్నత పదవి వినమ్రంగా ఆయన వద్దకొచ్చి నిలబడింది. ఇంటర్నేషనల్ రెఫ్యూజీస్ ఆర్గనైజేషన్ భారత చాప్టర్కి అధ్యక్ష బాధ్యత 2006లో ఆయనకే అప్పగించారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కాందిసికులకు సేవ చేసే అవకాశం ఆయనకు దక్కింది. ప్రపంచంలో నిజమైన సంతోషం ఏమిటంటే కష్టపడే వారికి సాయం అందించి వారు సంతోషపడటం చూసి మనం సంతోషపడటమే నిజమైన సంతోషం. అది నాకు ప్రతిక్షణం దొరుకుతుండడం వల్ల ఎంతో తృప్తిగా ఉంది. రక్త మాంసాలతో
ఇటువంటి వ్యక్తి భూమి మీద తిరుగాడారని ముందు తరాలు వారు తెలుసుకొని విస్తుపోతారు అని మహాత్మాగాంధీ గురించి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారు. మరి అంతటి గాంధీ మహాత్ముణ్ణి ప్రేరణగా తీసుకొని ఆయన ఆశయాలకు కట్టుబడిన అపర గాంధీగా కళ్యాణసుందరం నిలిచాడు. చిన్న వయసు నుంచే నా గొంతు ఇలా ఉండేది. ఆడపిల్ల గొంతులా ఉండడం వల్ల నాతో చదివే పిల్లలంతా నన్ను హేళన చేసేవారు. దాంతో చిన్న వయసులోనే మనోవేదన చెంది ఈ జీవితమే వద్దు అని చెన్నైకి వచ్చాను. చెన్నైలో నాకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయుడు తమిళవానం దగ్గరకు వెళ్లి, నా గొంతులా ఉంది, నాకు జీవించాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను సముద్ర తీరానికి తీసుకువెళ్లి, ఎలా మాట్లాడుతున్నావు అనేది కాకుండా నీ గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రధానమని చెప్పారు. అది జరిగి 60 సంవత్సరాలు గడిచినా ఆ మాట నాకింకా బాగా గుర్తుంది. సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు ఆయన. తన సమస్తాన్ని సమాజానికి దానం చేసి సేవాగుణంలో సాటిలేని మేటి అనిపించుకున్నారు. అలుపెరుగని సమాజ సేవకుడిగా మ్యాన్ ఆఫ్ ద మిలీనియం పురస్కారం అందుకున్న భారతీయుడు ఆయన. నిస్వార్థానికి నిలువెత్తు మానవ రూపం, మానవ సేవకు అసలు సిసలు జవాబు. కళ్యాణసుందరం జీవితం పరిమళించే మానవీయ పుష్పం, ఎందరికో స్ఫూర్తిదాయకం.